హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? వర్షాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నేను అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. వర్షాలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది వేడి వేడి పకోడీలు. ఈరోజు ఒక కొత్త రకమైన పకోడీ చేసుకుందామా? ఆకాకరకాయలు పకోడీ. మీలో ఎంతమందికి ఆకాకరకాయలు ఇష్టం? ఇంకా మీ ఊర్లో వీటిని ఏమని అంటారు? కింద కమెంట్స్లో రాయండి. సో ఇప్పుడు ముందుగా ఈ ఆకాకరకాయల్ని సైడ్స్ కట్ చేసుకొని పొడుగ్గా 4 or 6 పీసెస్లో కట్ చేసుకోండి. అది మీ ఆకాకరకాయ సైజ్ బట్టి మీరు కట్ చేసుకోండి. చూడండి, ఈ ఆకాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నేను అన్ని ఆకాకరకాయలని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా పసుపు టర్మరిక్ యాడ్ చేసుకోండి. ఇంకా కట్ చేసుకొని పెట్టుకున్న ఆకాకరకాయల ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు పకోడీకి కావలసిన బ్యాటర్ కోసం ఒక బౌల్లో 4 to 5 స్పూన్స్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇంకా 2 స్పూన్స్ శనగపిండి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర దాంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంతా పసుపు, ఇంకా మీరు లైక్ చేసినంత కారం. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ కారం యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా పొడిగానే ముందుగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఎక్కువ పల్చగా కానీ ఎక్కువ గట్టిగా కానీ కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయల ముక్కల్ని ఈ బ్యాటర్లో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన పకోడీ మిక్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇంకా వీటిని ఫ్రై చేసుకుందాం. వేడి చేసుకున్న ఆయిల్లో ఒకటిగా పకోడీలని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. మన పకోడీల కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇప్పుడు వీటిని తిప్పుకొని రెండు సైడ్ కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత యమ్మీ పకోడీ రెడీ అయిపోతుంది. ఎవరికైనా ఆకాకరకాయలు ఇష్టం లేకపోయినా ఇలా పకోడీలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా మన యమ్మీ పకోడీలు ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ పకోడీని తప్పకుండా ట్రై చేయాలి. ఇంకా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.